నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రి నమః. బాగున్నారా? బాగున్నాం. 15 రోజులైంది మీరు వచ్చి, తెలుసా? గుర్తున్నామా మేము? నన్ను పద్మిని. అయ్యయ్యో, మీకు ఛానల్ ఉంది. చాలా రోజులైంది మేము బాగున్నారు కదా? చాలా బాగున్నానండి. కాకపోతే ఇంట్లో కొంచెం పూజ అలవాటు వల్ల రాలేకపోయింది. తెలుసు నాకు. జయప్రద గారు, రాశుల వారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటాం. కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము. ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది, ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి, బోళ్ళు మనతో చూపించుకున్నాము, అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు. సో అసలు రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా? ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలు మొత్తం అసలు 12 రాశులకి సంబంధించి ఒకసారి మీరు ఏమైనా చెప్పగలరా? తప్పకుండా చెప్తాం. ఎందుకంటే చాలా అవసరం కదా ఇప్పుడు కాలానికి చాలా అవసరమైనది. మనం జాతకము అంటే, ఒకప్పుడు జాతకం అంటే పొంతన ప్లస్ నాడి, తర్వాత నక్షత్రం పద్ధతి, ఇవన్నీ చూసుకుని చేసుకోవడం. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు రాకుండానికి, సౌభాగ్యం బాగుండడానికి, భార్యాభర్త ఇద్దరు కలయిక ఆనందంగా ఉండడానికి, తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం, యోగాలు, అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు. కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు, ఈ రోజుల పద్ధతి వేరు. ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్నా అవసరం లేదు, కుటుంబం మంచిది అని అంటే ఆ ఇంట్లో వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు. సో అలా చేసుకుని నేను నేర్పించండి. చిన్నప్పుడు మా 40 ఏళ్ళ కిందట మేము మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి, నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో, అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తా చేయాలి, మీ ఆయన ఏం చెప్తే అది చేయాలి, చక్కగా అలా నేర్పించేవాళ్ళు. అదే చెప్పేవాళ్ళు. మనం ఎన్ని ఆటలాడినా, ఎన్ని బంతి పాట పాడినా, మేము ఏం చేసినా ఇక్కడ అన్ని జరుగుతాయమ్మా, అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనకి ఎప్పుడు కొన్నా కరెక్టే, అత్తగారింటి కదా మన మార్పు ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా మారేవాళ్ళు. కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు, అలా ఎవరు పెంచట్లేదు. ఒకళ్ళని ఇద్దరిని బోళ్ళంత గారాబంతో పెంచుతున్నాము, ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము, సమానత్వంగా ఉండాలనుకుంటున్నాం. తప్పేం కాదు. కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి, రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి. 100% తప్పు కాదు, అలాగని కరెక్ట్ గాని కాదు. ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి, పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్యూర్ అని, కొంచెం వాళ్ళు మెచ్యూర్గా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మెచ్యూర్ అయిపోయి మనని దమాయించే తత్వానికి వచ్చేసింది. అందువల్ల కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం ఈ రాశి తత్వాలు చూసుకోకపోతే ఏమవుతుందంటే, ఇవాళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే. అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రారంభ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు, అలాగే ఉండేవాళ్ళు. ఇవాళ అలా అడ్జస్ట్ అవ్వట్లేదు. ప్రారంభ కర్మలో అవన్నీ తీసి పక్కన పడేసి, నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు, వాళ్ళ మనసుతో నచ్చలేదు తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు, ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి, ఏ మనిషిలో ఉండవు మైనస్లు ఉన్నా మళ్ళీ ఇంకోటి చేసుకుంటాం అని చెప్తున్నారు. అలా తయారయ్యారు ఇప్పుడున్న యువతి. అందుకని ఒకసారి ఆచితూచి మనం అడుగు వేస్తే వివాహం, దాంపత్య జీవితం అనేది 100 ఏళ్ల జీవితం హ్యాపీగా సంతోషం కలగాలంటే కొన్ని విషయాల్లో మనం కేర్ తీసుకుంటే సరిపోతుంది. మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. తప్పకుండా. మరి కన్యా రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు, ఏ రాశి వాళ్ళని అసలు వాళ్ళు జోలికి వెళ్ళొద్దు? తప్పకుండా. కన్యా రాశిలో ఎవరిని చేసుకోవచ్చు అంటే, అమ్మాయిలు అబ్బాయిలు ఫస్ట్ నేర్చుకోవాల్సిన కొన్ని పనులు ఉన్నాయి వీళ్ళకి. అమ్మాయిలు కొంచెం బద్దగస్తులు. సో ఈ రెండు వదిలేసుకోవాలి వీళ్ళు, అప్పుడే వీళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఉండగలుగుతారు. కొంతమంది అబ్బాయిలు చాలా బద్ధకంగా ఉంటారు, కొంతమంది అబ్బాయిలు కొంచెం యాక్టివ్గా ఉంటారు. కానీ కొంతమంది మాత్రం చాలా 90% అబ్బాయిలు బద్దకస్తులేనన్న, పని ఉంటేనే చేస్తారు. అమ్మాయిలు కొంచెం పర్వాలేదు, మరి అంత బద్ధకంగా ఉంటారు, కానీ కొంచెం డిఫరెంట్ యాటిట్యూడ్స్, ఆలోచన విధానాలు, ఇలా కాదు ఇలా ఉండాలి, అలా కాదు అలా చేస్తాం, ఇలా చేస్తాం, చాలా గాల్లో మేడలు కట్టినట్టు కట్టేస్తుంటారు వాళ్ళు ఊహలో. సో దాన్ని కంట్రోల్ చేసే హస్బెండ్స్ రావాలి అంటే కష్టం అవుతుంది. అంటే వాళ్ళకి తగ్గట్టుగా రావాలని కోరుకుంటారు వీళ్ళు, అలా రారు. ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళకి ఆపోజిట్ ఆలోచన ఉన్న వాళ్ళు వస్తారు 100%. మనం ఎంత ప్లాన్ చేసినా వీళ్ళకి డిఫరెంట్ హస్బెండ్స్ వస్తారు. వీళ్ళు ఒక దారి అయితే వాళ్ళు ఒక దారి,
ఇద్దరు ఇలా ఉంటాయి దారులు. సో ఇద్దరిని కలపాలి అనేది. సో ఇక్కడ కన్యారాశి వాళ్ళు మారితే ఖచ్చితంగా వాళ్ళు మార్చుకోవచ్చు. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో వీళ్ళు ఎవరిని చేసుకోకూడదు అంటే సింహరాశి వాళ్ళు అసలు చేసుకోకూడదు. అందుకని ఒకవేళ వాళ్ళు బద్దగస్తులు వీళ్ళు బద్దగస్తులు అనుకోండి, ఇంక మొత్తం ఇంకా అంతే, జీవితం అంతా బద్ధకమయం. చాలా మంది అంటారు మా ఇంట్లో పెళ్లి 40 ఏళ్ళైనా ఇల్లు కట్టుకోలేదు, ఇంకా మాకు నిలబడలేదంటే అసలు జ్యేష్ఠాదేవి నిలబడే స్థానాలు ఉంటాయి అవన్నీ. అందుకే ఉండవు, చేసుకోవద్దు. తులారాశి వాళ్ళని చేసుకోవద్దు, ఎందుకంటే వీళ్ళు ఊహల్లో తేలుతుంటారు, వీళ్ళు ఊహల్లో తేలుతుంటారు అనుకో. ఒకవేళ ఇద్దరు ఊహల్లోనే నడిపిస్తే ఆ జీవితం అంతా ఏమండి అప్పు చేసి పప్పు కూడా అంటే అంటారు, ఆ టైప్ లో ఉంటుంది అనమాట లైఫ్. వీళ్ళది అప్పు చేద్దాం అంటే అది చేసేద్దాం అని అనేస్తారు. ఇద్దరు ఒకేలాగా చేసేసుకుంటారు. అప్పులన్నీ ఎక్కువైపోయినప్పుడు మళ్ళీ ఇద్దరు కలిపి మాట్లాడకుండా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవాలనుకుంటే అసలు వెళ్ళిపోదాం అంటారు. సో ఇక్కడ పరువు సంబంధించింది, ప్రతిష్ఠ సంబంధించిన అన్ని విషయాలు ఆలోచించరు, అందుకని చేసుకోవద్దు. అంటే అందరు 100% అలా ఉంటారని కాదు, కానీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది, అందుకని వద్దని చెప్పేది. సో ఎవరైనా భర్త ఓ పని చేస్తుంటే భార్య సలహా ఇచ్చి వద్దండి ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పే లక్షణం ఉండాలి కదా. ఇది తులారాశికి కన్యారాశికి అలా ఉండవు, అందుకని వద్దని. తర్వాత సింహరాశి అస్సలు ఉండవు, అందుకని వద్దని చెప్పేసి. ఎందుకంటే వీళ్ళు సింహరాశి వాళ్ళు ఏ విషయమైనా చెప్పమంటే ఒక అబద్ధం ఆడరు వాళ్ళు. అవసరం లేదు నేను చెప్పను మీరు చెప్పుకోండి అని చెప్తాంటారు, అక్కడ పనికిరాదు. ఇక తులారాశి అబద్ధం ఒకటి చెప్పమంటే 4 చెప్పేస్తారు, మీకోసం నేను ఏమైనా చేసేస్తానండి అని చెప్తాను. అదేదో ఉత్తమ భార్య లేదా ఉత్తమ భర్త అవార్డులు తెచ్చుకోవడానికి చేసేస్తారు, దానివల్ల ఇబ్బందులు పడతారు, లైఫ్ లో ఇబ్బంది పడతారు. సో ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, అందుకని సో చేసుకోకూడదు. తొందరగా మాయలో పడి మోసపోయేది కానీ వీళ్ళే. వ్యాపారాలు చాలా మంది చేసి లాస్ అయిపోయామంటే ఇద్దరు మోసపోయి ఇద్దరు మోసపోయామంటే ఆ ఇద్దరు మోసపోవడానికి కారణం ఇదే రీజన్స్, అందుకే చేసుకోవద్దు. సో వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవద్దు, ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి వీళ్ళకి ఎందుకు పడదు అంటే వృశ్చిక రాశి వాళ్ళు కొంచెం స్టబాన్ మైండ్ సెట్ అనమాట, వాళ్ళది ఒక పద్ధతి ఒక దాని మీద ఉంటుంది. సో వీళ్ళ కన్యారాశి వాళ్ళకి ఏంటంటే ఆ కాలం ట్రెండ్ ప్రకారం వీళ్ళు వెళ్ళిపోతుంటారు, అది వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ పాత సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంటారు. సో అందుకని సెట్ అవ్వదు, వీళ్ళకి చేసుకోవద్దని చెప్పేది. ధనస్సు వాళ్ళని, ధనస్సు కన్య కొంచెం చేసుకోవచ్చు, పర్వాలేదు. అంటే వాళ్ళు కొంచెం శుభ్రత శుచి కొంచెం ఉంటుంది, వీళ్ళు కొంచెం ట్రెండ్ పర్వాలేదు. కొంచెం ఆడపాది గొడవలు వచ్చినా పోపుల డబ్బలో పోపులు పెళ్ళంటే పెళ్ళ మళ్ళీ సెట్ అయిపోతారు, ప్రాబ్లం ఉండదు. సో ఇంకొంచెం చేసుకోవచ్చు. అంటే ఈ మేషం వృషభం వీళ్ళని చేసుకోవచ్చా? మీ కన్యా వాళ్ళకి మకరం వాళ్ళు కరెక్ట్, మకరం వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళైతే వీళ్ళు ఏది చేసినా వాళ్ళు ఆట కట్టిచ్చేస్తారు, అందుకని వాళ్ళు పర్ఫెక్ట్ అనమాట, సెట్ అవుతారు, చేసుకోవచ్చు హ్యాపీగా. ఆల్రెడీ అయిపోయిందండి, మీరు ఎవరైతే వద్దన్నారో వాళ్ళతోనే వివాహం అయింది అని అనుకుంటే ఏంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనలో ఉన్న లోపాలు ఏమున్నాయో దాన్ని కంట్రోల్ చేయడమే. ఇప్పుడు ఎక్కువ అధికంగా ఖర్చు పెడుతున్నాం, ఖర్చు తగ్గించుకోవడం. సో ఖర్చు ఎక్కడికి తగ్గించచ్చు. అయితే ఎక్కువ ఏదో ఊహల్లో ఎక్కువ వెళ్దాము, క్యాల్కులేషన్స్ వేసేసుకొని దాని ప్రకారం అవ్వట్లేదని బాధపడడం కన్నా ప్రాక్టికల్ గా రియాలిటీలో ఉండాలి. సో ప్రాక్టికల్ గా ఆలోచించి ఎంతవరకు చేయగలం, ఎంతవరకు మనం ఎంత చేయించగలం అనేది ఆలోచించుకొని చేసుకుంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. అలాగే లీడ్ చేయాలి, రియాలిటీలో ఉండి బద్ధకాన్ని కాస్త వదిలేయాలి, డెఫినెట్ గా బెటర్ లైఫ్ ని లీడ్ చేస్తారు చాలా హ్యాపీగా. ఎందుకంటే చాలా మంది ఏంటంటే కన్యా రాశి వాళ్ళు సొంత ఇల్లు అనేది ఒక కళ వాళ్ళకి, అది అవ్వదు తొందరగా. ఎందుకంటే వాళ్ళ ఊహలకి అవి ఎప్పుడు కూడా ప్రాక్టికల్టీకి దూరంగా ఉంటుంది. సో వీళ్ళు సొంత ఇల్లు ఎప్పుడు అవుతుంటే ఒక 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత అంటే వీళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు అప్పుడు సొంత ఇల్లు వస్తాయి. కొంతమంది కొంటారు అలా అమ్మేస్తారు, అది కొండం ఎందుకు అమ్మేయడం ఏంటి అన్నది అది కూడా ఆలోచించారు. అవును ఉన్నప్పుడు కొన్నాం, లేనప్పుడు ఖర్చు పెట్టేస్తాం అంత అయిపోయింది అంటారు. ఈ లక్షణాలు 2 కూడా మార్చుకోవాలి. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారు, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. శ్రీమాత్రే నమః.